అందరికీ నమస్కారం. అమరావతి దేవతల రాజధాని. అదే పేరు ఆంధ్రుల రాజధానికి పెట్టేసరికి అందరూ ఏమనుకున్నారంటే ఏదో హైప్ క్రియేట్ చేస్తారు అది అనేది అనుకున్నారు. కానీ ఆ దేవతల అమరావతిలో అమృతం అనేది ఉంటుంది తెలుసా మీకు? క్షీరసాగర మదనంలో అమృతం వచ్చిన తర్వాత దానిని భయంకరమైన విష సర్పాల నడుమ జాగ్రత్తగా అసలు కట్టుదిట్టమైనటువంటి అష్టదిగ్బంధనం చేసినట్టు ఓ చోట ఆ ఇంద్రుని యొక్క రాజ్యంలో దాచిపెడతారు. దీనిని గరుత్మంతుడు పట్టుకొస్తాడు. బట్ అక్కడ ఉన్నటువంటి పాములకి ఇవ్వటానికి ముందే మరలా దాన్ని పట్టుకెళ్ళిపోతారు దేవతలు, అంతా వేరే కథ. అందులో మెయిన్ ఏంటి? మరణాన్ని జయించేది, చావు లేకుండా చేసేది. ఇప్పుడు అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ అని చెప్పేసి స్టార్ట్ కాబోతుంది. రేపు ఏప్రిల్లో వచ్చేసి అడుగులు పడబోతున్నాయి. సెప్టెంబర్లో వచ్చేసి దీనికి సంబంధించేసి ఈ IBM 133 అని చెప్పేసి క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ 2 అని చెప్పేసి అది ఏర్పాటు కాబోతుంది. ఇక ఆ తర్వాత IIT ఢిల్లీ ఏంటి, IBM వాళ్ళు ఏంటి, TCS ఏంటి, ఆ తర్వాత CSIR వాళ్ళు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే నేషనల్ ఇంటర్నేషనల్ మొత్తం దాదాపు 60 అంతర్జాతీయ హై ఎండ్ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలగలిపి ఇక్కడ రాబోతా ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే కొన్ని, రీసెర్చ్తో వస్తున్న కొన్ని. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ అని అంటే నేను ఏదో అనుకున్నాను కానీ మై గాడ్, అసలు చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఇలా ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఫౌండరీ అంటే ఏంటో చిన్న పరిశ్రమ లాంటిది, అవి ఇవి తయారు చేస్తూ ఉంటారు. బయో ఫౌండరీ అంటే ఏకంగా మన దగ్గర ఉన్నటువంటి భయంకర రోగాలను పారద్రోలేవి, మన బాడీకి సంబంధించి సీక్వెన్స్ మొత్తం కూడా అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ఏ రోగం వస్తుంది, దానికి మెడిసిన్ ఏం చేయాలి ఏంటని హై ఎండ్ కనిపెట్టేవి. క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ బయాలజీని లింక్ చేసేసి మొత్తంగా హై ఎండ్ మెడిసిన్స్ తయారు చేయబోతూ ఉన్నారు. అద్భుతం అండి. సృష్టికి ప్రతి సృష్టి అని అంట నేనైతే. బహుశా రానున్న రోజులలో మనిషికి చావన్నది లేకుండా ఒక మెడిసిన్ ఏదైనా కనిపెడుతున్నారు అంటే అది అమరావతిలో సాధ్యం కాకపోతే నాకు అనిపిస్తుంది. వెనకాల అటాక్ చేస్తాను, ఇంతమంది చెప్పలేకపోతున్నాను. ఆ ప్రజెంటేషన్ ఎవరు రెడీ చేస్తారో కానీ ఏపీ గవర్నమెంట్ వాళ్ళే అద్భుతంగా చేశారు. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ ఫోర్కాస్ట్లో ఆయన తర్వాత ఎవరైనా అనుకున్నా కానీ అసలు ఇది ఊహించలేకపోయాను. ఐఎమ్ షూర్ ఇది నారా లోకేష్ యొక్క చొరవ, చంద్రబాబు యొక్క ముందు చూపు, దీనివల్ల సాధ్యమైందని నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి మన అమరావతి సంస్థ కావచ్చు, ఏపీ గవర్నమెంట్ సంస్థ కావచ్చు, ఏవైతే బెస్ట్ అనే ఉంటాయో అవి నేను క్యాటలిస్ట్ SP మెయిన్ ఛానల్లోనే ఇస్తాను. ఎందుకంటే మనం చేస్తున్నది 10 మందికి చెప్పలేనప్పుడు, మనం చేస్తున్నది మనం ఉన్న చోటే తెలియనప్పుడు ఇక దాని యొక్క విలువ ఏముంటుందండి? ఇప్పటికే వేల మంది విద్యార్థులతో హ్యాకథాన్ లాంటిది నిర్వహించున్నారు ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి. అండ్ వేల మంది విద్యార్థులు వెళ్ళినారు కదా. తర్వాత 1016 దాదాపు ఫ్యాకల్టీ మొత్తం రెడీగా ఉన్నారు. జస్ట్ 2025లో చంద్రబాబు గారు అనుకున్నారు క్వాంటమ్ వ్యాలీ లైక్ అమరావతి అని చెప్పేసి. ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్ అనే రావడానికి రెడీ అవుతున్నాయి. రేపు ఏప్రిల్ దాని సంబంధించి అడుగులు పడుతున్నాయి. రేపు సెప్టెంబర్లో IBM వాళ్ళు వస్తున్నారు. 2027-28 నాటికండి అమరావతిలో మీరు రాసి పెట్టుకోండి, ప్రపంచ అద్భుతం ఆవిష్కృతం, సృష్టికి ప్రతి సృష్టి మొదలైంది, మనిషికి చావు లేకుండా ఉండే ఔషధం కనుగొనబడింది అన్నంత వేలో మనం న్యూస్ చూస్తాం. ఆ మనిషికి చావు లేకుండా ఉండే ఔషధం కనుక కనిపెడితే అది సత్ఫలితాలు ఇచ్చి ఎస్ ఫైనల్ అప్రూవ్డ్ కనుక అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది మన నాయుడు గారికి వెళ్ళని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. ఆయన ఈ భూమి ఉన్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం ఉండాలని నేను కోరుకున్నా. అచేతిగానే ఉండొచ్చు, మరీ ఏంటంటే మీరు కూడా ఇలాంటి మీరు అనొచ్చు. బట్ చూస్తున్నాను కదా, ఆ మనిషి 52 రోజుల పాటు జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా నిర్విరామంగా నిరంతరాయంగా క్యాంపెయిన్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డే అండ్ నైట్ ఇప్పుడు కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. జెట్ లాగ్ అని చెప్పేసి మనం అలా నడిపోతూ ఉంటారు, జర్నీ కొంచెం అటు ఇటు అయితే. ఈయన అసలు అదేమిలే, ఆడైనా ఏడైనా నాయుడే, ఆయన డ్రెస్సింగ్ అంతే సింపుల్.
ఆయన మాటలు రిమైనింగ్ అన్నీ కూడా ఆల్వేస్ వర్క్ 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 అంతే. ఇప్పుడు ఆయన కొడుకు లోకేష్ కూడా తయారైనారు, యాడ్ అయ్యాడు. వేరేతడు టీజీ భరత్, పెంపసం చంద్రశేఖర్, ఆ తర్వాత వచ్చేసి మన రామ్మోహన్ నాయుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైనటువంటి టీం అండి నేడు ఏపీలో ఉంది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గివ్ దిస్ వీడియో. అటాచ్ చేసుకొని చూడండి. Biology is the most powerful technology humanity has ever encountered. Inside every cell lies an operating system more complex than any machine we have built. Yet for decades, our ability to design biology has been constrained not by imagination, but by computation. The classical bottleneck. Today, bringing a single new medicine to market takes 10 to 12 years and costs nearly $2 billion. Not because we lack biological targets, but because biology generates astronomical molecular possibilities. Classical computers can only sample a tiny fraction. Most promising ideas fail, not in the clinic, but in computation. Why biology is hard? Proteins do not behave linearly. Enzymes operate in high-dimensional energy landscapes. Molecular interactions are governed by quantum effects that classical models approximate or ignore. As complexity increases, discovery slows, costs rise, and innovation hits a wall. The opportunity. Yet the opportunity is immense. Biotherapeutics, enzymes, and precision biomanufacturing represent a multi-trillion-dollar global market. From next-generation medicines to sustainable industrial enzymes to entirely new biological functions, the value lies not in manufacturing alone, but in biological design. The quantum shift. Quantum computing changes the equation. It can explore molecular spaces that classical systems cannot reach. When combined with AI and automated biofoundries, biology shifts from trial and error to simulation-driven design, from slow discovery to programmable biology. This convergence gives rise to a new kind of platform, the Global Quantum Biofoundry, where quantum computing, artificial intelligence, and experimental biology operate as one. A place where biotherapeutics, enzymes, and complex biological systems are designed in silico and validated at scale in the lab. The Global Quantum Biofoundry will be hosted at Amara Avathi Quantum Valley, India's emerging hub for deep science and advanced technology. Here, academia, startups, and industry work side by side, sharing infrastructure, talent, and insight from fundamental discovery to scalable biological impact. The Global Quantum Biofoundry is not a laboratory. It is a shared capability for designing biology with speed, depth, and precision. Rooted in Amaravati Quantum Valley, connected to the world, and built for the challenges of the future. From Amaravati to the world, come join us in shaping the future of quantum biology.